రాజకీయ పార్టీలకు రైతుల సమస్యలు పొలిటికల్ మైలేజీ ఇచ్చే కేంద్రాలుగా మారాయా? నిన్న ఆక్వా, ఇప్పుడు పొగాకు. సమస్య ఏదైనా పొలిటికల్ షో తప్పదా? తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్న రైతులకు నిరాశ తప్పడం లేదా? అరగంట సేపు రైతుల సమస్యలు వినేందుకు వెళ్లిన జగన్ 2 గంటలకు పైగా రోడ్ షో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో భీమవరంలో ఆక్వా రైతుల పరామర్శ సమయంలో ఎలాంటి రభస జరిగిందో ఇప్పుడు దేవరపల్లిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అసలు పొగాకు రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది? దీన్ని వైసీపీ ఎందుకు పొలిటికల్ గా వాడుకుంటోంది? రైతుల సమస్యలతో వైసీపీ ఆడిన పొలిటికల్ గేమ్ హిట్టా ఫట్టా? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో పొగాకు సాగుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలో ప్రతి ఏటా 2 లక్షల నుంచి 2,30,000 ఎకరాలలో ఎఫ్సివి, బర్లీ రకాల పొగాకును రైతులు సాగు చేస్తున్నారు. పొగాకు బోర్డు పరిధిలో సుమారు 40,000 మంది లైసెన్స్ పొందిన ఎఫ్సివి రైతులతో పాటు వేలాది మంది కౌలు రైతులు దీనిపై ఆధారపడ్డారు. అయితే ప్రస్తుత సీజన్కు పొగాకు బోర్డు 142 మిలియన్ కేజీల ఉత్పత్తిని అనుమతించగా వాతావరణం అనుకూలించి దిగుబడి ఏకంగా 236 మిలియన్ కేజీలకు చేరింది. అనుమతించిన పరిమితి కంటే ఉత్పత్తి విపరీతంగా పెరగడం, విదేశీ మార్కెట్లలో కొనుగోళ్లు మందగించడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారు. గతేడాది కిలో సగటు ధర 288 దాటగా ఈసారి 214కి పడిపోయింది. అంటే కిలోపై నేరుగా 60 నుంచి 70 వరకు కోత పడింది. పెరిగిన ఎరువులు, కూలీలు, బ్యారెన్ నిర్వహణ వ్యయాల వల్ల ఒక్కో బ్యారెన్కు దాదాపు 4 లక్షల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఇప్పటికే 2 నెలలుగా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ ఏడాది వేలం ప్రారంభమై 105 వేలం రోజులు గడిచినా ఇప్పటి వరకు కేవలం 47.39 మిలియన్ కేజీల కొనుగోలు మాత్రమే పూర్తయింది. అయితే పొగాకు బోర్డు వేలం కేంద్రాలలో ధరలు 200 కన్నా కిందకు పడిపోవడంతో రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీఎం చంద్రబాబు వేలం కేంద్రాలలో కనీస ధర 200 రూపాయలకు తగ్గకూడదని ఆదేశించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని కూటమి ప్రభుత్వం 350 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద ప్రతి లైసెన్స్డ్ బ్యారెన్ ఉన్న రైతులకు 50,000 వడ్డీ లేని రుణం మంజూరు చేయడంతో పాటు లో గ్రేడ్ పొగాకుకు కిలోకు 10 చొప్పున అదనపు సాయం నేరుగా డీబీటీ ద్వారా అందించాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సైతం ఈ నిర్ణయం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. కానీ బ్యారెన్కు 4 లక్షల నష్టం వస్తుంటే మళ్లీ రుణాల ప్రతిపాదన తేవడం ఏంటని, తమకు కావాల్సింది అప్పులు కాదని గిట్టుబాటు ధర గ్యారంటీ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై రైతుల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని పొలిటికల్ మైలేజ్ పెంచుకునేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వేలం కేంద్రం సందర్శనకు పర్యటన చేపట్టారు. అయితే ఈ పర్యటన వేలం కేంద్రం ప్రాంగణంలో ఊహించని రభసకు దారితీసింది. హెలీప్యాడ్ నుండి వేలం కేంద్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరం ఉండగా వేలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు రహదారులపైకి తరలి రావడంతో ఆ చిన్న దూరం దాటడానికి జగన్కు ఏకంగా 2 గంటల సమయం పట్టింది. ఫ్లెక్సీలు, జెండాలతో దేవరపల్లి రహదారులు కంప్లీట్ ఎలక్షన్ క్యాంపెయిన్లా మారిపోయాయి. ఉదయం 10:30 రావాల్సిన జగన్ మధ్యాహ్నం 12:40 రావడంతో బాధితులైన రైతులు ఎండల్లో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. తీరా వేలం కేంద్రానికి చేరుకున్నాక అసలు కథ మొదలైంది. వేలం కేంద్రం లోపలికి బాధితులైన రైతుల కంటే వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు భారీగా తోసుకురావడంతో ప్రాంగణమంతా ఊపిరియాడని రద్దీగా మారింది. అక్కడ కేవలం 40 నిమిషాలు గడిపిన జగన్ కేడర్ హంగామా వల్ల అసలు రైతులతో ప్రశాంతంగా మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. గతంలో భీమవరంలో ఆక్వా రైతులు పరామర్శ నిర్వహించినప్పుడు కూడా ఇలాగే కార్యకర్తల హంగామా వల్ల అసలైన ఆక్వా రైతుల నిరాశతో వెనుతిరిగారు. ఇప్పుడు దేవరపల్లిలోనూ అదే దృశ్యం ఆవిష్కృతమైందని స్థానికులు మండిపడుతున్నారు. తమ సమస్యలు వినడానికి వచ్చి పొలిటికల్ ర్యాలీగా మార్చేస్తే పంట విక్రయాలు ఎలా జరుగుతాయని రైతులు వాపోతున్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ధరలు పడిపోయినప్పుడు మార్క్ ఫెడ్ ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోళ్లు జరిపిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మార్క్ ఫెడ్ను రంగానికి దింపి వేలంలో పోటీ పెంచాలని, అప్పులు కాదు కావాల్సింది గిట్టుబాటు ధర గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ దేవరపల్లి పర్యటనపై 2 విభిన్న కోణాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ వర్గాలు కూటమి ప్రభుత్వ విమర్శలను తిప్పికొడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకత, జగన్పై ప్రజలకు ఉన్న విపరీతమైన ఆదరణ కారణంగానే ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని క్లెయిమ్ చేస్తున్నారు.
వేలం కేంద్రంలో తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, అందుకే జనం లోపలికి వచ్చారని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షంగా తాము క్షేత్రస్థాయికి వస్తేనే ప్రభుత్వం కదిలి 50,000 రుణ ప్యాకేజీని ప్రకటించిందని, తమ పర్యటన సక్సెస్ అయ్యిందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో జగన్ పర్యటన పొలిటికల్ అటెన్షన్ను తీసుకువచ్చింది. అయితే జిల్లా వైసీపీ నేతలు అత్యుత్సాహంతో వాహనాలు పెట్టి మరీ కేడర్ని తరలించారని, దీనివల్ల పొగాకుకు వేలం కేంద్రం కాస్త వైసీపీ ప్రచార వేదికగా మారిపోయిందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. విక్రయాలు జరగక, సరైన ధర రాక ఆందోళనలో ఉన్న రైతులకు 2 గంటల రోడ్ షో, అభివాదాలు, పబ్లిసిటీ స్టంట్లు ఆగ్రహం తెప్పించాయని మండిపడుతున్నారు. ఆక్వా రైతుల సమస్యల తరహాలోనే పొగాకు రైతుల సంక్షోభాన్ని కూడా పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలనేదే వైసీపీ ఆలోచన అని, కేడర్ హంగామా వల్ల హిట్ అవ్వాల్సింది కాస్త ఫట్ అయిందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తుంది. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా త్వరితగతిన కొనుగోళ్లు జరిపి ఆదుకోవాలని, ప్రతిపక్షాలు కూడా రైతు వేదికలను ప్రచారానికి కాకుండా వారి సమస్యల పరిష్కారానికే వాడుకోవాలని విశ్లేషకులు కోరుతున్నారు. మొత్తానికి దేవరపల్లి వేలం కేంద్రంలో చోటు చేసుకున్న ఈ పొగాకు రాజకీయం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. మరి కూటమి ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు ఏ మేర గిట్టుబాటు ధర కల్పిస్తుందో చూడాలి.